జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ పాపం గడుపుకుంటున్న సీఎం చంద్రబాబు. బడ్జెట్ పై జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. అసెంబ్లీ సమావేశాల్లో తమ ప్రాంతాల అభివృద్ధి సమస్యల వివరాలను ప్రభుత్వానికి విన్నవించుకున్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు. ఏయూ వందేళ్ల పండుగకు గూగుల్ సీఈఓని అతిథిగా పిలవాలన్న భీమిలి ఎమ్మెల్యే గంట. అట్టహాసంగా జరిగిన అంతర్జాతీయ సిటీ పెరేడ్. అబ్బురపరిచే విన్యాసాలతో ఆకట్టుకున్న తూర్పు నావికులు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నయవంచుకునిగా వ్యవహరిస్తూ ప్రజల్లో మోసం చేస్తున్నారని, వెన్నుపోటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన 3వ బడ్జెట్లో కూడా ప్రజలకు మొండి చేయ చూపించారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి. ఈ బడ్జెట్లో చంద్రబాబు చేసిన అంకెల గారడీకి సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రగతి గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి. కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్. ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తూ ఉన్న సత్యం. 2024-25 రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు 11.75% చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు. దేశ జీడిపి వృద్ధి రేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో కూర్చొని అంకెలు రాసేస్తారు. ఇది 2024-25కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం. ఇటీవల కొద్ది కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో డైవర్ట్ పాలిటిక్స్ పేరు మారుమోగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య తరవుగా వినిపిస్తున్న ఈ పేరును తాజాగా హోంమంత్రి అనిత వాడారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో అవినీతికి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం దాన్ని డైవర్ట్ చేసేందుకు హెరిటేజ్ పై బురద జల్లుతూ పలు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడంలో జగన్మోహన్ రెడ్డికి గిన్నీస్ బుక్ రికార్డు ఇవ్వొచ్చంటూ ఆమె సెటైర్ వేశారు.
ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈరోజు కల్తీ జరిగింది, మహాపాపం జరిగింది అని గురించి మాట్లాడుకుంటా ఉంటే దీని అంతటినీ సైడ్ చేసి ఎక్కడో ఇప్పుడు సంబంధించిన కొన్ని కంపెనీస్ని తీసుకొచ్చి అదేవిధంగా హెరిటేజ్ కంపెనీ మీద వీటి మీద ఏదో రకంగా బురద చల్లాలి అని చెప్పి ఒక రకంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే, ఇందాపూర్ డైరీ గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇందాక ప్రెస్ మీట్ పెడుతూ నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, ఇన్ని పేపర్స్ తీసుకొచ్చాడబ్బా. అన్ని పేపర్స్ చూసుకొని నేను అనుకున్నాను, అబ్బా ఏం ఆధారాలు సేకరించేసాడో అని చెప్పి మేము కూడా అలాగ నేను ఒకసారి చూసిన వెంటనే నవ్వు వచ్చింది. యాక్చువల్గా ఇందులోని మనకి హెరిటేజ్కి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా కూడా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఒక యూనిట్స్ సుమారుగా 20 ఉంటాయి. ఆ 20 లిస్ట్ ఆఫ్ యూనిట్స్లో కూడా 15 హెరిటేజ్కి సంబంధించి ఓన్ యూనిట్స్, అవి ఒక 5 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. అయితే వీళ్ళు ఈ సాగ్రిగేట్ చేసుకునే కార్యక్రమంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి ఒక దగ్గర రాశారంట. ఇది ఒక్కటే కాదండి, ఇందాపూర్కి సంబంధించిన కంపెనీ గురించే రాయలేదు అది. ఇప్పుడు ఈ 5 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వన్ ఆఫ్ ద యూనిట్ ఇందాపూర్ యూనిట్ అది. అయితే దానికి కూడా ఈ 5టికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే రాశారు తప్పించి దానికి ఒకటి కూడా ఎక్కడ కూడా రాయలే. అది కూడా ఏంటంటే వాళ్ళ సిస్టంలో ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు చేసుకున్నారు తప్పించి ఏదో మిమ్మల్ని మభ్యపెట్టడానికో జనాలను మభ్యపెట్టడానికో చేసిందైతే కాదు అని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాసినంత మాత్రం ఏదైనా జరిగిపోద్దా? ఒకసారి ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. నెక్స్ట్ ఇంకొకటి, అందులోని ఇంకొక పేపర్ తీసుకొచ్చి చూపించాడు. మరకంద్ శాస్త్రి ఆయన రిజిగ్నేషన్ ఎందుకు చేశాడు? ఆయనకు వేరే ఉద్యోగం వచ్చింది, రిజిగ్నేషన్ చేశాడు, స్టిల్ నవ్ ఇంకా అక్కడే వర్క్ చేస్తున్నాడు. ఈ నెలాఖరుకో మార్చి నెలాఖరుకో అతను రిలీవ్ చేసి పంపిస్తారు. ఇంతకు ముందు 4 సంవత్సరాల క్రితం వేరే కంపెనీలో పనిచేసేవారు, 4 సంవత్సరాల ముందు ఈ హెరిటేజ్ కంపెనీకి వచ్చారు. ఇప్పుడు అతనికి వేరే కంపెనీలో మంచి ఇంకో ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగానికి అతను వెళ్ళిపోతున్నారు, రిజిగ్నేషన్ ఇచ్చారు. ఇది కూడా వన్ ఆఫ్ ద యాక్చువల్గా నార్మల్ ప్రాక్టీస్ అది అంటే దీన్ని కూడా ఈ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారంటే ఏదో అంటారు కదా, సూక్ష్మ రంధ్రాన్వేషణ చేస్తున్నారనమాట. కానీ ఏదో అంటారు, కొండని తవ్వి ఎలకను కూడా దొరకదు. ఇక్కడ హెరిటేజ్ని టచ్ చేస్తే ఎక్కడైనా ఏమని అంటారంటే కొండని తవ్వి ఎలకను పట్టారా అంటారు సాధారణంగా. నువ్వు హెరిటేజ్ని తవ్వితే ఎలక కూడా దొరకదు, ఎందుకంటే అంత క్లీన్ చీట్లో ఉండే ఒక సంస్థ అది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనకి అది కూడా ఎందుకు పెడతారంటే వెబ్సైట్లో పెట్టారు, అది వాళ్ళేం దాచుకోలేదే, వెబ్సైట్లో పెట్టారు. ఎందుకు వెబ్సైట్లో పెట్టారు? యాక్చువల్గా స్టాక్ ఎక్స్చేంజ్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి తెలియాలి పలానా సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఆఫ్ ద సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ అతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వెళ్ళిపోతున్నాడు, రిజైన్ చేశాడు అన్న విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి చెప్పాలి వీళ్ళు, ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్కి తెలియాలి. కాబట్టి ఓపెన్గా అది వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్లో కాగితాన్ని తీసుకొచ్చి ఇతను ఎందుకు రిజైన్ చేశాడు? నీకు చెప్పిగా రిజైన్ చేయాలా, లేకపోతే నీకు చెప్తే కానీ రిజైన్ అక్కడ చేయనివ్వా? నాకు అర్థం కావట్లే. అంటే అలాంటి కాగితాలు తీసుకొచ్చి హెరిటేజ్లో ఏదో జరిగిపోతుందని చూపించడానికి చేసే ప్రయత్నం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే భలే జాలనిపించిందబ్బా నాకైతే. ఏప్రిల్ 26న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం 100ేళ్ల పండుగకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ని ముఖ్య అతిథిగా తీసుకురావాలన్న ప్రతిపాదనను నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పీకర్ ముందుంచారు. అలాగే 100ేళ్ల పండుగ గుర్తుండిపోయేలా వర్సిటీలో చిరస్మరణీయ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతినివ్వాలని ఆయన కోరారు. ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష, మీకు కూడా అది ఐడియా ఉంది బాగానే, మీరు కూడా అక్కడ స్టూడెంట్. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి త్వరలోనే సెంటనరీ సెలబ్రేషన్ జరుగుతుంది అధ్యక్ష. మరి అది ఒక ఇన్స్టిట్యూట్ కావచ్చు, మనిషికి కావచ్చు, ఎవరికైనా 100 సంవత్సరాలు అనేది ఒక హిస్టారికల్ మూమెంట్ కాబట్టి దాన్ని సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. గతంలో AAA అని ఆంధ్ర యూనివర్సిటీ అల్యూమిని అసోసియేషన్ అని చెప్పి నేను విద్యాశాఖ మంత్రిగా ఉండగా GMR గారు చైర్మన్గా, మన గవర్నర్ గారు హరిబాబు గారు, నేను సెక్రటరీ మెంబర్లుగా ఉంటూ ఒక అసోసియేషన్ కూడా స్టార్ట్ చేశాం అధ్యక్ష. అప్పుడు దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, వెంకయ్యనాయుడు గారు అందరూ కూడా రావడం జరిగింది. ఆ బిగ్ వేలో ఆ ఫంక్షన్ చేశాం. దానికి ఒకసారి రతన్ టాటా గారు వచ్చారు, ఇంకోసారి సుధామూర్తి గారు వచ్చారు. అట్లాగే మీకు కూడా తెలుసు, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఈరోజు దేశ విదేశాల్లో ఎంతోమంది వివిధ రంగాల్లో చాలామంది ప్రముఖులంతా కూడా ఉన్నారు.
రేపు ఏప్రిల్ 26న సెంటనరీ సెలబ్రేషన్స్ చేస్తున్న సందర్భంగా ఇటీవలనే మనం చూస్తూ ఉన్నాం. వైజాగ్ అంటే గూగుల్, గూగుల్ అంటే వైజాగ్. ఈరోజు ప్రపంచ పటంలో గుర్తింపు వచ్చే విధంగా గూగుల్ వైజాగ్ వచ్చింది. కాబట్టి సుందర్ పిచ్చై గారు ఎవరైతే గూగుల్ CEO గారు ఉన్నారో ఆయన కూడా 2-3 అకేషన్స్లో వైజాగ్ గురించి చాలా అఫెక్షనేట్గా మాట్లాడుతున్న మాట కూడా గుర్తొస్తుంది. ఈ రోజు పేపర్లో కూడా అది వచ్చినాయి. అంతేకాకుండా భవిష్యత్తులో వైజాగ్ అనేది ఒక హబ్గా కూడా అవుతుందని చెప్పి సుందర్ పిచ్చై గారి మాటలో నిన్నే ఢిల్లీలో జరిగిన ఆ సమ్మిట్ సందర్భంగా మాట్లాడిన మాట కూడా ఉన్నాయి. అయితే నేను మీ ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆల్రెడీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా ఐడియా ఉంది. కాబట్టి రేపు ఏప్రిల్ 26న జరిగేదానికి ఆ సుందర్ పిచ్చై గారిని మనం తేగలిగితే వైజాగ్, ఆంధ్ర యూనివర్సిటీ ఆ సెంటనరీ సెలబ్రేషన్స్ కూడా ఒక రికగ్నిషన్, దానికి కూడా మంచి వస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈ 100 years సందర్భంగా గుర్తుండే విధంగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీకి ఒక 100 crores ఎక్స్ట్రా ఫండ్ ఏదైనా ఇచ్చి ఒక ఐకానిక్ బిల్డింగ్ లాంటిది ఈ 100 years సెలబ్రేషన్ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఈ ఐకానిక్ బిల్డింగ్ కట్టాము, లేకపోతే ఒక రీసెర్చ్ కోసం ఫండ్ పెట్టామని సంథింగ్ లాస్ట్ టైం సీఎం గారు కూడా ప్రామిస్ చేశారు అటువంటిది కూడా చేద్దామని. దాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ మీరు కూడా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ కాబట్టి మీరు కూడా దీనికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను. ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ ఒక మెమరబుల్ ఈవెంట్గా చేసేదానికి మనం ప్లాన్ చేసి గౌరవ విద్యాశాఖ మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఒక మంచి ఫంక్షన్గా చేసి ఈ సుందర్ పిచ్చై గారితో కూడా మాట్లాడి ఆయన్ని చీఫ్ గెస్ట్గా పిలవటం, దాంతోపాటు ఏదైతే ఈ హబ్గా వైజాగ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీని గూగుల్కి ఆ దీనికి సంబంధించిన ఒక MOU లాంటిది క్రియేట్ చేస్తే ఆంధ్ర యూనివర్సిటీకి మంచి గుర్తింపు గౌరవం వస్తుందని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్గా నా అభిప్రాయం. విజయనగరం జిల్లా రాజ్యంలో ఈ నెల 22 నుండి 24వ తేదీల్లో జరగనున్న పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతాబ్ది జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందని, జాతర నిర్వహణకు దేవాదాయ శాఖ నుండి 50 లక్షల రూపాయల ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ తెలిపారు. ఈ మేరకు 100 ఏళ్ల జాతర మహోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలకు ఆలయం అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం R&B గెస్ట్ హౌస్ లో వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, పార్కింగ్ వంటి సదుపాయాలు పక్కాగా కల్పించాలన్నారు. రాజం పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. బొబ్బిలి నియోజకవర్గం బానంగి మండలం వేగావతి నది ఒడ్డున ఉన్న గొల్లాది గ్రామ ప్రజల ఇబ్బందుల్లో స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన అసెంబ్లీలో ప్రస్తావించారు. వంతెన లేక వర్షాకాల సమయంలో అక్కడి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో వేగావతి నది ఒడ్డున ఉన్నటువంటి గొల్లాది గ్రామ ప్రజలు దశాబ్దాల కాలంగా నది ఒడ్డున ఉన్నప్పటికీ ఒక బ్రిడ్జ్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. వర్షాకాలం సుమారు 4-5 నెలలు అయితే అందరూ వ్యవసాయ ఆధారిత గ్రామం అధ్యక్ష. గొల్లాది గ్రామం అనేది పిల్లల్ని ఇంచుమించు మనిషి మునిగిపోయిన రేట్లో పేకలు బయట పెట్టుకొని పిల్లల్ని భుజాల మీద కూర్చోబెట్టుకొని ఏరు దాటించి బొబ్బిలికి ఆటోలు ఎక్కించి స్కూల్ పంపించే పరిస్థితి అధ్యక్ష. దశాబ్దాల నాటి కాలంగా 1000 కళ్ళతోనే మరి ఆ గ్రామ ప్రజలు ఒక బ్రిడ్జ్, శాశ్వతమైన బ్రిడ్జు ఈ ప్రభుత్వం నిర్మిస్తుందని ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు నియోజకవర్గంకి వచ్చినప్పుడు అనేక సభల్లో ఆ బ్రిడ్జిని నిర్మించి పూర్తి చేసి ప్రజలకి అందజేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే గత ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నా అన్న మంత్రిగా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ మంజూరు కూడా అవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ తర్వాత దురదృష్టవశాత్తు మరి ఎందుకు ముందుకెళ్ళలేదనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. 2019 నుంచి 24 ముందు అది కేవలం ఏదో ఆ గ్రామం యొక్క సమస్య కాదు అధ్యక్ష. రాజాం నియోజకవర్గ ప్రజలు, చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలు, గజబినార్ నియోజకవర్గ ప్రజలు, దత్తిరాజారి మండలం ప్రజలు కూడా మన్యం జిల్లాకి వెళ్ళాలన్నా, ఒరిస్సా రాయగఢకి వెళ్ళాలన్నా చాలా షార్ట్ కట్ అవుతుంది అధ్యక్ష. ఇంచుమించు 20 నుంచి 25 కిలోమీటర్లు తగ్గే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ గ్రామం మరి పవన్ కళ్యాణ్ గారు అన్న చాలా ప్రత్యేకమైన అభిమానం ఉన్నటువంటి గ్రామం అధ్యక్ష. కాబట్టి ఇంత ఇబ్బంది పడుతున్నటువంటి ఆ గ్రామ ప్రజల యొక్క వేదన తీర్చి మా ప్రాంతానికి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం, ఎందుకంటే మా జిల్లా అంతటికీ ఉపయోగపడే ఆ బ్రిడ్జిని పూర్తి చేసి ఆ గ్రామ ప్రజల యొక్క కష్టాన్ని తీర్చాలని తమ ద్వారా
మరి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యిపై నేడు శాసన మండలిలో జరగాల్సిన చర్చ రచ్చకు దారితీసింది. కలియుగ దైవంగా ఆరాధించబడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను పట్టుకుని నినాదాలు చేసిన వైసీపీ శ్రేణులపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దైవాన్ని అవమానించేలా రాజకీయాల్లోకి లాగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ పయ్యావుల చైర్మన్ ని కోరారు. materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. They Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving. బుద్ధిందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధిందా? మీరు if you have to take the permit, Chairman, sir. వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. Chairman, sir. దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు సార్, చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ ఈ దేవుడి బొమ్మలు కానీ సార్ అనుమతి లేదు, చేయని అనుమతి లేదు. ప్లీజ్ ప్లీజ్. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల సెర్జ్లో ఉన్న సుమారు 200కు పైగా కంపెనీలు, అలాగే భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు రాబోతున్న నేపథ్యంలో అక్కడి ఉద్యోగుల పిల్లలకు అలాగే స్థానిక యువతకు క్రీడా మైదానాలు ఎంతైనా అవసరమని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అసెంబ్లీలో ప్రభుత్వానికి విన్నవించారు. ఎస్సీజెడ్ అచ్యుతాపురం ఆ నియోజకవర్గంలో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో అధ్యక్ష ఎస్సీజెడ్ ఉంది. సుమారు 200 పైన కంపెనీలు ఉన్నాయి. సుమారు 80,000 మంది పైన ఎంప్లాయీస్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళంతా కూడా ఇప్పుడు అంతా కూడా కొత్త ఎంప్లాయ్మెంట్ అంటే 25, 30, 35, 40 ఆ రేంజ్, ఆ ఏజ్లోనే అందరూ ఎంప్లాయీస్ ఉంటారు అధ్యక్ష. యంగ్ ఎంప్లాయీస్ ఉంటారు అధ్యక్ష. వాళ్ళ పిల్లలకి కనీసం మా అచ్యుతాపురం, రాంబిల్లి ఆ మండలాల్లో పిల్లలు రేపు ఆడుకోవడానికి కానీ లేకపోతే ఈ కాంపిటీషన్స్ కానీ వేటికి వెళ్ళడానికి కూడా ఎక్కడ కూడా స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా స్పోర్ట్స్ మంత్రి గారికి, ప్రభుత్వానికి నేను అడుగుతుంది ఏంటంటే అధ్యక్ష, ఇంతమంది ఉన్నప్పుడు అక్కడ పిల్లలు అందరూ కూడా అక్కడ అవసరం ఉంది అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొంచెం సీరియస్గా అక్కడ డెవలప్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఎన్టీపీసీ మళ్ళా ఒక 60,000 మంది ఉద్యోగాలు వస్తున్నాయి అధ్యక్ష. గూగుల్ డేటా సెంటర్ మా దగ్గర వస్తుంది అధ్యక్ష. లారస్ ఒక 500 ఎకరాల్లో లారస్ కంపెనీ ఒకటి వస్తుంది అధ్యక్ష. ఈ నెలలో 28వ తారీఖున బ్లూ జెట్ కంపెనీ ఎదవుతుంది అధ్యక్ష. యాక్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం 1,50,000 ఎంప్లాయీస్ వస్తారు అధ్యక్ష. సో ఈ చుట్టుపక్కల అనకాపల్లిలోనే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అసలు లేదు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో దాని మీద దృష్టి పెట్టి అక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. అబ్బురపరిచే సాహస విన్యాసాలకు, భారతదేశ శౌర్య పరాక్రమాలకు విశాఖ ఆర్కే బీచ్ వేదిక అయింది. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో జరిగిన మిలాన్ అంతర్జాతీయ సిటీ పెరేడ్ నగరానికి నూతన శోభను తెచ్చిపెట్టాయి. దేశ రక్షణలో నావికాదళం వ్యవహరిస్తున్న ధైర్య సాహసాలను ప్రజలకు తెలియజెపుతూ నిర్వహించిన కవాతు వీక్షకులను మంత్రముగ్ధుల్లో చేసింది. ఒళ్ళు గగ్గుర్లు పొడిచేలా నావికుల విన్యాసాలకు సాగరం ఉవ్వెత్తున ఎగిసి మురిసింది. ఎప్పుడు అల్లంత దూరాన కనిపించే నౌకలు కళ్ళెదుటకు రావడం, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు,
ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్, నేవీ బ్యాండ్, నావికుల పెరేడ్ అడుగుల ధ్వని ఇలా కనువిందు చేసే అనేక యుద్ధ విన్యాసాలు సైనికుల పరాక్రమానికి నిదర్శనంగా నిలిచాయి. నావికా ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు నావికా దళాధిపతులు ఘన స్వాగతం పలికారు. ఆర్కే బీచ్ వేదికగా జరిగిన నేవీ సంబరం అంబరాన్నంటిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్న భావన అందరి మదిలో మెదిలేలా తూర్పు నావికాదళం పెరేడ్ నిర్వహించింది. Ladies and gentlemen, look towards your left at the Albatross, the majestic PHI of the Indian Navy, piloted by Captain Akshay Raja, Commanding Officer INAS 312. ఇప్పుడు భారత నావికాదళానికి చెందిన గంభీరమైన పిఎటై వస్తోంది. Firing flares, this indomitable aircraft is demonstrating its advanced self-defense suit. Based on the Boeing 737, the PHI is a long-range reconnaissance aircraft equipped with foreign and indigenous sensors for reconnaissance, anti-submarine operations, and electronic intelligence. Ladies and gentlemen, from your left, you can now see 2 ALH and 6 Chetak helicopters approaching the grandstand. You will soon witness the helicopters performing search and rescue demonstration. మీరు ఇప్పుడు 2 ALH మరియు 6 చేతక్ హెలికాప్టర్ల ద్వారా శోధన మరియు రక్షణ ప్రదర్శనను చూస్తారు. देवियों सज्जनों, अब आपके सामने 2 ALH और 6 हेलीकॉप्टर्स हैं जो आपके समक्ष खोज और बचाव का रोमांचक डेमोन्स्ट्रेशन प्रस्तुत करेंगे. And now the helicopters have lined up and are hovering at low altitude, ready to commence the SAR demonstration. సముద్రంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఉపయోగించే 2 విధాలను మీరు చూస్తున్నారు. ఇది భారత నౌకాదళం హెలికాప్టర్ల రక్షణ సామర్థ్యాన్ని చూపిస్తుంది. Speeding through the crashing waves using orange smoke to indicate depth of attack, these inflatable assault boats are used by interpret commandos of the Indian Navy, the Prahars, who belong to the Special Forces Unit INS Karn. Their motto is the few, the fearless. यह सीकिंग 42 चार्ली का लाइव कॉकपिट व्यू है. लक्ष्य क्षेत्र के ऊपर अड़िग और स्थिर. आप उसी दृष्टि से मिशन को देख रहे हैं जैसे चालक तक दे रहा है. नीचे मार्कोस निर्भीक सटीकता के साथ स्लिथिंग कर रहे हैं. हर होवर, हर हलचल सोच समझकर. यह है वास्तविक युद्धक समन्वय. Flying fighter jets at low altitude requires a high degree of skill, and our trained pilots do this with style and panache to avoid detection by enemy radars while looking their best. తక్కువ ఎత్తులో యుద్ధ జెట్లను ఎగరడానికి అధిక స్థాయి నైపుణ్యం అవసరం. మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం. మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం. మాహేంద్రనీలద్యుతి కోమలాంగీం అంకిత భావంతో నిలిచిన భారత సైనిక దళం కెప్టెన్ కె అవినాష్ ఆధ్వర్యంలో గౌరవప్రదంగా ముందుకు సాగుతోంది. Marching in front of the dais is the Indian Army Band, led by Subedar Ajay Kumar of Army Ordnance Corps Central Military Band. Marching with precision is the Indian Air Force contingent led by Flying Officer Garvit Sharma. Their motto is Nabha Sparsham Deeptam.
touch the sky with glory. We can now witness the Indian Air Force Band led by Junior Warrant Officer P.K. Behra. अब आप तटरक्षक बल के कंटिंजेंट को देख सकते हैं, जिनका आदर्श वाक्य है वयम रक्षामः, अर्थात हम रक्षा करते हैं। यत्र तत्र सर्वत्र को यथार्थ करते हुए तटरक्षक बल का यह मार्चिंग कंटिंजेंट पूर्ण अनुशासन और दृढ़ संकल्प के साथ सलामी मंच की ओर अग्रसर है, जिसका नेतृत्व कर रहे हैं Deputy Commandant Atul Kumar Verma. Behold the poise and pride with which Captain KSN Naidu, retired, leads the veteran contingent, comprising distinguished ex-servicemen of the Indian Navy. Among these proud, forever young warriors, we are deeply honored to have the war veterans of the 1965 and 1971 Indo-Pak Wars. In Hindi, the word kal signifies both yesterday and tomorrow. And perhaps that is why, as we look back with pride, we continue to follow in the wake of our predecessors. The role and history of our Navy is vast. The Indian Navy has fought our wars, participated in humanitarian aid and relief missions, protected our nation's interests, and been our flag bearer across the world. We welcome the world today to the city of destiny, Visakhapatnam, for the International Fleet Review 2026. आज हम विश्व का स्वागत करते हैं इस सिटी ऑफ डेस्टिनी में, विशाखापट्टनम में अंतर्राष्ट्रीय फ्लीट रिव्यू 2026 के लिए। IFR 2026 and the presence of partners from over 80 countries across the seas truly represents the spirit of camaraderie, cohesion, and collaboration as we stand together, united through oceans. IFR 2026 और 80 से अधिक देशों के साझेदारी की उपस्थिति समुद्रों के पार भाईचारे, एकजुटता और सहयोग की भावना को साकार करती है। हम सभी यूनाइटेड थ्रू ओशंस के रूप में एक साथ खड़े हैं। Thank you, ladies and gentlemen. Jai Hind. धन्यवाद देवियों और सज्जनों, जय हिंद। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ పాపం గడుపుకుంటున్న సీఎం చంద్రబాబు. బడ్జెట్పై జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. అసెంబ్లీ సమావేశాల్లో తమ ప్రాంతాల అభివృద్ధి సమస్యల వివరాలను ప్రభుత్వానికి విన్నవించుకున్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు. ఏయూ వందేళ్ల పండుగకు గూగుల్ సీఈఓని అతిథిగా పిలవాలన్న భీమిలి ఎమ్మెల్యే గంట. అట్టహాసంగా జరిగిన అంతర్జాతీయ సిటీ పెరేడ్. అబ్బురపరిచే విన్యాసాలతో ఆకట్టుకున్న తూర్పు నావికులు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.